మరో కొత్త స్కామ్ జనం మీదకి విసిరారు. జంప్డ్ డిపాజిట్ స్కామ్. ఇప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ల పేరుతో భారతదేశంలో 30,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్ కనిపెట్టారు. ఈ జంప్ డిపాజిట్ స్కామ్ పేరుతో మన ఫోన్ నెంబర్లకి ఎవరైతే బ్యాంక్ ఖాతాదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలకి 2,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. 2,000 ఎక్కడి నుంచి వచ్చాయి అని చెక్ చేసుకోవడానికి మీరు గనక యూపీఐ యాప్లోకి, ఫోన్పేలోకి, జీపేలో యాప్ ఓపెన్ చేయగానే చేస్తూ ఉన్న సమయంలోనే వెంటనే మనం బ్యాలెన్స్ చెక్ అనే ఆప్షన్లోకి వెళ్తాం కాబట్టి అక్కడ కూడా పాస్వర్డ్ ఇస్తేనే బ్యాలెన్స్ చెక్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే మరో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చదవకుండా మనం పొరపాటున ఎస్ అని నొక్కి అక్కడ బ్యాలెన్స్ చెక్ పిన్ కొడితే అకౌంట్లో నుంచి 20,000 వేసిపోతాయి. 20,000 కట్ అయిపోతాయి వెంటనే. ఎందుకంటే వాడు పంపించిన మెసేజ్ ఏదైతే ఉందో అమౌంట్ కట్ చేయడానికి మీ అనుమతి కోరుతున్నాము అని పంపిస్తాడు. మనం ఎస్ నొక్కి పిన్ కొట్టేసి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నామంటే మాత్రం 20,000 గోవింద. ఇప్పటికే ఈ స్కామ్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నిఘా సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గత నెలలోనే డిజిటల్ అరెస్టుల పేరుతో 1,100 కోట్ల రూపాయలు కొలగొట్టారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి 3.84 కోట్లు ఒక్క వ్యక్తి నుంచే కొలగొట్టారు. ఇక డిజిటల్ అరెస్టుల మీద కేంద్ర నిఘా సంస్థలు పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లలో ప్రచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి జనం కొంత అలర్ట్ అయ్యారు. జనం అలర్ట్ అయ్యేలోపే కొత్త స్కామ్ని ఈ సైబర్ ముఠాలు మరో అందుబాటులోకి తీసుకొచ్చి జనాన్ని దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ వదిలారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ లింకులు ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేశారంటే మాత్రం ఖాతా ఖాళీ కావడం ఖాయం. సైబర్ నేరాల కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు కృషి చేస్తున్న వారిని పూర్తిగా అరికట్టడంలో విఫలమయ్యారు అనే విషయంతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి.